అందరికీ నమస్కారం అండి. నేను మీ తోట ముకుంద్, ప్రజాప్రస్థానం పార్టీ అధ్యక్షుడినండి. ఈరోజు ముఖ్యమైనటువంటి మెసేజ్ నామినేషన్స్. మీ అందరికీ తెలిసిందే, ఒక రాజకీయ పార్టీ కానీ ఒక ఇండిపెండెంట్ అభ్యర్థి కానీ ఎలక్షన్లో పోటీ చేయాలి అని అంటే ఆ వ్యక్తి నామినేషన్ వేయాలండి. వేసినటువంటి నామినేషను రిటర్నింగ్ ఆఫీసర్ అనేది యాక్సెప్ట్ చేస్తేనే ఆ వ్యక్తి తాలూకు వంటి పేరు సింబలు బ్యాలెట్లోకి వెళ్తుందండి. వాళ్ళు ఎమ్మెల్యేగా కానీ ఎంపీగా కానీ పోటీ చేసేటువంటి అవకాశం ఉంటుంది. ఈ ఎలక్షన్స్లో నేను గమనించింది ఏంటంటే, చాలా మటుకు ఈరోజు మా పార్టీ ప్రజాప్రస్థానం పార్టీ నార్త్ క్యాండిడేటు, విశాఖ నార్త్ అలాగే విశాఖపట్నం వెస్ట్ క్యాండిడేట్ నామినేషన్లు కూడా రిజెక్ట్ చేయడం జరిగిందండి. ఈరోజు ఒక నాయకుడు ఎంతో హోప్తో పార్టిసిపేట్ చేద్దామని ప్రజాస్వామ్యంలో ముందుకు వస్తున్నారండి. సో ఎలక్షన్ కమిషన్కి కూడా ఈ పార్టిసిపేట్ చేస్తే రవాణా వస్తుంది, రెవెన్యూ పెరుగుతుంది. ఎమ్మెల్యేకి 10,000 ఫీజు, ఎంపీకి 25,000. సో ఎలక్షన్ కమిషన్ కూడా మోర్ పార్టిసిపెంట్స్ అవ్వాలి, వాళ్ళు కూడా ప్రజాస్వామ్యంలో కంటెస్ట్ చేయాలి, అపోజిషన్ కూడా రావాలని ఎలక్షన్ కమిషన్ కూడా కోరుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అలాగే చాలామంది ఇండిపెండెంట్ అభ్యర్థుల నామినేషన్ కూడా రిజెక్ట్ చేయడం జరిగింది. రిజెక్ట్ చేయడానికి ముఖ్యమైనటువంటి కారణాలు క్లినికల్ ఎర్రర్స్ ఉన్నా, సంతకాలు పెట్టకపోయినా, ఎఫిడవిట్లో ఏమన్నా ఇబ్బందులు ఉన్నా రిజెక్ట్ చేయడం జరిగిందండి. నేను ఇచ్చే సింపుల్ సొల్యూషన్, 3 నుంచి 4 సార్లు మళ్ళీ మనం నామినేషన్ వేసుకోవచ్చండి రిజెక్ట్ అయితే. నేనేమంటున్నానంటే, రిటర్నింగ్ ఆఫీసర్లు, అధికారులు వేసే వంటి నామినేటెడ్ క్యాండిడేట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి కరెక్ట్ చేయండి, అర్థమైనట్టు చెప్పండి, వీలైతే కొంచెం టైం ఇవ్వండి, అవకాశం ఇవ్వండి. కానీ వాళ్ళు నామినేషన్ సక్సెస్ చేసే విధం కింద అధికారులు కూడా కృషి చేయాలి. ఎలక్షన్ కమిషన్ కూడా కొంచెం లిబరల్గా ఉండాలి. ఎందుకంటే ఒక్క నాయకుడు నియోజకవర్గంలో నిలబడితే ప్రశ్నించే గుణం వస్తుంది, అపోజిషన్ వస్తుంది, ప్రజలకి, పబ్లిక్కి, ఓటర్స్కి సేవ చేసేటువంటి అవకాశం కూడా ఆ నాయకుడికి వస్తుంది. ఐదర్ ఎనీ పార్టీ ఇండిపెండెంట్గా అయినా నిలబడచ్చు, పార్టీ అఫిలియేషన్ పరంగానే నిలబడచ్చు. బట్ దయచేసి ఇది ఎలక్షన్ కమిషన్ దృష్టిలో పట్టుకెళ్ళడానికి ప్రతి ఒక్కరు కూడా కృషి చేయండి. అలాగే ప్రజాప్రస్థానం పార్టీ నుంచి ముఖ్య మా సలహా ఏంటంటే, ఎలక్షన్ కమిషన్కి రిటర్నింగ్ ఆఫీసర్లు, అధికారులు ఏదైతే జిల్లా నుంచి నామినేటెడ్ క్యాండిడేట్స్ తాలూకు అప్లికేషన్ తీసుకుంటున్నారో ఆ ఒక్క నెల ఎలక్షన్ కమిషను వేరే స్టాఫ్ని, ఎలక్షన్ కమిషన్ చేత నియమించిన వంటి అధికారుల్ని వాళ్ళు రిటర్నింగ్ ఆఫీసర్ల కింద లేకపోతే ఆ డ్యూటీస్ మీద ఆ స్టాట్యుటరీ ప్రొవిజన్స్లో వీళ్ళని ఇండ్యూస్ చేసినట్లయితే ఖచ్చితంగా నామినేషన్స్ ఎక్కువ స్కేల్లో నమోదు అవుతాయి. ప్రతి ఒక్కరు కూడా ప్రజాస్వామ్యంలో పోటీ చేసేవంటి అవకాశం ఉంటుంది. సింపుల్ సొల్యూషన్, ఆ ఒక్క 1 మంత్ అధికారులు, రిటర్నింగ్ ఆఫీసర్ని పక్కన పెట్టి ఎలక్షన్ కమిషన్ స్వయంగా వాళ్ళ బృందాన్ని వాళ్ళు దించి ఈ స్క్రూటనైజింగ్ ప్రాసెస్, నామినేషన్ ఫిల్లింగు, ఈ ప్రాసెస్ కానీ వాళ్ళే చేసుకున్నట్లయితే మోర్ రెవెన్యూ టు ద ఎలక్షన్ కమిషన్, మోర్ క్యాండిడేట్స్ ముందుకు వస్తారు. స్క్రూటనైజింగ్లో జాగ్రత్తగా దగ్గరుండి క్యాండిడేట్స్కి హెచ్చరికలు చేస్తూ క్యాండిడేట్స్ నామినేషన్ సక్సెస్ అయ్యే విధం కింద ఎలక్షన్ కమిషన్ కూడా చర్యలు తీసుకుంటేనే ప్రజాస్వామ్యంలో నాయకులు పుడతారు. ప్రజా సమస్యల మీద పోరాటం చేసేవంటి అవకాశం ఇవ్వాలి అని అంటే ముందు పోటీ చేసేవంటి అవకాశం ఇవ్వాలండి. పోటీ చేయలేనప్పుడు ఇంకా ఎలాగా బ్యాలెట్లో పడలేనప్పుడు ఇంకేం పోటీ చేస్తాడు, ఏమి ప్రశ్నించగలడు అనేది మనస్ఫూర్తిగా ఎలక్షన్ కమిషన్ రిక్వెస్ట్ చేస్తూ, ఎలక్షన్ కమిషన్కి షేర్ అయ్యే విధం కింద ఈ ఒక వార్తను కూడా షేర్ చేస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మీ తోట ముకుంద్, ప్రజాప్రస్థానం పార్టీ అధ్యక్షుడు, ఆంధ్రప్రదేశ్, విశాఖపట్నం. థ్యాంక్ యూ.